ముఖ్యమంత్రి పార్టీ జాతీయ అధ్యక్షులు కొంత సీరియస్ అయ్యారు. అంటే పార్టీ లైన్కు ప్రభుత్వం చేస్తున్న పనితీరును ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన ప్రధానమైన పాత్ర మీడియా చర్చల్లో మాట్లాడే, అది లోకల్ మీడియా అంటే మన రీజనల్ మీడియా, మన ఛానల్స్లో మాట్లాడే వాళ్ళైనా, జాతీయ మీడియాలో మాట్లాడే వాళ్ళైనా చాలా స్పష్టంగా తీసుకెళ్ళాలి. పార్టీ ఏమనుకుంటోంది, ప్రభుత్వ కార్యకలాపాలు ఏమనుకుంటున్నాయి. సో ఆ విషయంలో ఎక్కడో చిన్న మిస్కమ్యూనికేషన్ జరుగుతోంది, అనవసర వివాదాల జోలికి పోకండి అని తాజాగా రిపబ్లిక్ టీవీలో జరిగిన ఒక ఇన్సిడెంట్, ఈ ఇండిగోల వ్యవహారం అసలు సంబంధం లేనిది, రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం, అది కేంద్ర ప్రభుత్వం. మంత్రి రామ్మోహన్ ఉండొచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకుడు అయి ఉండొచ్చు, ఆయన కేంద్ర ఏవియేషన్ విమానయాన శాఖ మంత్రి. సో ఆయన కేంద్రం పరిధిలోకి వస్తారు కాబట్టి దాన్ని రాష్ట్రంలోకి లోకేష్ పేరు తీసుకొచ్చి ఇదంతా కొంత అనవసరమైన రాద్ధాంతం వివాదం అయింది. సో ఆ విషయంలో కొంత స్పష్టంగా ఉండాల్సింది, అది అంత రాద్ధాంతం అయ్యేదాకా నా దృష్టికి ఎందుకు తీసుకురాలేదని కూడా సీరియస్ అయినట్టు తెలుస్తుంది. అలాగే అధికార ప్రతినిధులకు ఏం మాట్లాడాలి, ఏం సమాచారం ఇవ్వాలి, ఒక గైడెన్స్, ఒక దిశానిర్దేశం చేయాలి అని ఇద్దరు మంత్రులు, అలాగే పార్టీకి సంబంధించిన ఇద్దరు సీనియర్ నాయకులకి కూడా ఆ బాధ్యతలు అప్పగించాలని ముఖ్యమంత్రి సూచించారు. కానీ ఇక్కడ మంత్రుల విషయంలో కూడా ముఖ్యమంత్రి సాటిస్ఫైడ్గా ఉన్నారా, సంతృప్తిగా ఉన్నారా అంటే ద ఆన్సర్ ఈజ్ ఎ బిగ్ నో, నో. ఎందుకంటే నిన్న పార్టీ ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్కి సంబంధించి కానీ, అలాగే ఇంతకుముందు పార్టీ గ్రీవెన్స్కి సంబంధించిన విషయంలో కానీ, అంతకుముందు ఎమ్మెల్యేల విషయంలో కానీ, పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీల విషయంలో కానీ, నిన్నగాక మొన్న సర్పంచులు, పంచాయతీ కార్యదర్శుల మీటింగ్లో పవన్ కళ్యాణ్ కానీ, అంటే కింద నుంచి పై వరకు, సర్పంచ్ దగ్గర నుంచి మంత్రుల వరకు ప్రతిసారి ప్రతి ఒక్కళ్ళకి తమ బాధ్యతల్ని ముఖ్యమంత్రి కానీ, మంత్రి లోకేష్ కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ ఎందుకు గుర్తు చేయాలి? ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్కి టైంకి రావాలి అనేది, పిల్లలు స్కూల్కి టైంకి రావాలని హెడ్ మాస్టర్ చెప్పినట్టు ఎందుకు చెప్పాలి? అది మంత్రుల బాధ్యత కదా. అలాగే హెచ్ఓడీలు, మంత్రులు సమావేశంలో అధికారులు మంత్రుల సమన్వయం గురించి, ఇన్ఛార్జ్ మంత్రులు ఆయా శాఖల సమన్వయం గురించి, లేకపోతే మంత్రులు ఎమ్మెల్యేల సమన్వయం గురించి ముఖ్యమంత్రి ఎందుకు చెప్పాలి? అంటే ముఖ్యమంత్రికి తప్ప వేరే పని లేదా? ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితుల్లో గత 5 ఏళ్ల అంటే జగన్మోహన్ రెడ్డి పాలన తాలూకా విధ్వంసాన్ని, ఆ బురదని కడుక్కోవడానికి ఏడాదిన్నర పట్టింది, సుమారుగా 17-18 నెలల్లో. ఆ ట్రాక్లోకి వచ్చి బ్రహ్మాండంగా పెద్ద పెద్ద కంపెనీలు, అంతర్జాతీయ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ, గూగుల్ లాంటి కంపెనీలు డేటా సెంటర్లు పెడుతూ ఇవాళ 9 కంపెనీలకు శంకుస్థాపనలు చేస్తున్నారు ముఖ్యమంత్రి. కాగ్నిజెంట్ ఇలాంటి కంపెనీలు, అలాగే టీసీఎస్ లాంటి కంపెనీలు, యాక్సెంచర్, ఇంకా పెద్ద పెద్ద కంపెనీలన్నీ రావాలి అని లోకేష్ అమెరికా, కెనడా పర్యటనలో తిరుగుతూ ఉంటారు. అంతకుముందు ఆస్ట్రేలియా వెళ్తారు, ముఖ్యమంత్రి ఏమో దుబాయ్కి వెళ్తారు, లేకపోతే సింగపూరు తెచ్చి జగన్మోహన్ రెడ్డి చేసిన పనికి మేము రాము పొమ్మంటే వెళ్ళి బతిమాలుకుని మళ్ళీ తీసుకొస్తారు. అంటే రాష్ట్రాన్ని గాడిలో పెట్టి అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తూ, దేశంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ నెంబర్ 1గా ఉండాలి, అలాగే పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడ చూడాలి, గ్లోబల్గా ఒక అటెన్షన్ రావాలి. అలాగే ఆయన ప్రామిస్ చేసిన కార్యక్రమాలు ఉన్నాయి ప్రజలకి. అధికారం ఊరికనే ఇచ్చేస్తారా? ప్లేట్లో పెట్టి తీసుకొచ్చి చేతికి అప్పచెప్తారా ప్రజలు? జగన్ పాలనతో విసిగిపోయి, చంద్రబాబు ఉంటేనే మాకు మంచి జరుగుతుందని నమ్మి, కేంద్రంలో మోదీ సహకారం చంద్రబాబు నాయుడుకు ఉంటుంది, పక్కన జనసేన అధినేత తన స్వార్థం వదిలిపెట్టి పవన్ కళ్యాణ్ పదవులు నాకు పెద్ద ఇంపార్టెంట్ కాదు, రాష్ట్రం అభివృద్ధి కావాలి, చంద్రబాబు నాయుడుతో నేను కలిసి అడుగులేస్తానని చెప్పి ఇదంతా చెప్తేనే కదా ప్రజలు నమ్మి 164 సీట్లు ఇస్తారు, కూటమికి ఇచ్చారు. సో దాన్ని నిలబెట్టుకునే బాధ్యత, నా పాయింట్ ఏంటంటే, కేవలం ముఖ్యమంత్రిదో, లేకపోతే ముఖ్యమంత్రి కొడుకుగా ఉన్న లోకేష్ది, లేకపోతే డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ది మాత్రమే అని అనుకుంటే ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెవెన్యూ శాఖ ఉంది. రెవెన్యూ శాఖ చాలా కీలకమైన శాఖ. అనగాని సత్యప్రసాద్ మంత్రిగా ఉన్నారు. ఆ శాఖలో ఇప్పుడు అమరావతికి సంబంధించి ఈ ఫ్రీ హోల్డ్ కానీ, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫ్రీ హోల్డ్ అసైన్డ్ భూములకు సంబంధించి కానీ, లేకపోతే ఆ ప్లాట్ల కేటాయింపు వ్యవహారం కానీ, అది సిఆర్డీఏ పరిధిలో ఉన్నా కూడా, ఆ సిఆర్డీఏ సంబంధించి కూడా ఆ బాధ్యతలు తీసుకుంటూ ఉన్న మంత్రి నారాయణ పైన విమర్శలు వచ్చాయి. అది ఆంధ్రజ్యోతి ప్రత్యేకంగా బ్యానర్ కథనాలు ప్రచురించాం. అలాగే రెవెన్యూ శాఖలో జరుగుతున్న దాన్ని సీఎం చాలా సీరియస్ అయ్యారు. దేవాదాయ శాఖ తన మార్కు రీచ్ అవ్వలేకపోతుంది అని చెప్పి అన్నారు. రవాణా శాఖ అయితే ఇవాళ కథనం వచ్చింది ఆంధ్రజ్యోతి పత్రికలో. ఏ పని జరగాలన్నా కూడా ఒక ఫైల్ కదలాలంటే అక్కడ పేషీలో పైసలు వెళ్లాల్సిందే.
అంటే మనం ఏం చెప్పి అధికారంలోకి వచ్చాము, ఏం చేస్తున్నాము? ఇప్పుడు రేపు పొద్దున్న ఎవరిని అంటారు? 2014 నుంచి 19 దాకా ఏం జరిగింది? రాజధాని లేని రాష్ట్రాన్ని బస్సుల్లో కూర్చుని పరిపాలన చేస్తూ, సరైన టాయిలెట్ సౌకర్యాలు ఉన్నా లేకపోయినా కూడా ముఖ్యమంత్రి ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి తిరుగుతూ రాష్ట్రం కోసం అహర్నిశలు శ్రమించి ఒక గాడిని పెట్టి అమరావతి అనే ఒక పెద్ద ప్రజా రాజధాని యొక్క కళను నిజం చేయాలని సాకారం చేసే ప్రయత్నంలో ప్రజలు ఓడించి పడేశారు. ఎందుకని? చంద్రబాబు నాయుడు తప్పు చేయలేదు. చంద్రబాబు నాయుడు విజను లేకపోతే ఆయన కంటున్న కళ, రాష్ట్ర ప్రజల కోసం ఉన్న కమిట్మెంటు కింద వాళ్ళు ఎవరికి పట్టలేదు. ఎవడి పనుల్లో వాడు బిజీ, ఎవరి వ్యాపారాల్లో వాళ్ళు బిజీ, ఎవరి దందాల్లో వాళ్ళు బిజీ. ఏమైంది? ఏం చేసినా, ఎంత సంక్షేమం చేసినా తీసుకెళ్లి అధికారాన్ని జగన్మోహన్ రెడ్డి చేతిలో పెట్టారు. 5 ఏళ్ళు ఇక అసలు దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇవాళ దాని నుంచి బయటపడేయడానికి పడుతోన్న నానా కష్టాలు అంతా ఇంత కాదు. ఒక పక్కన రెవెన్యూ లోటు, దాన్ని పూడ్చుకుంటూ రావాలి. అంటే మంత్రులు ఏ స్థాయిలో అంటే నిర్లక్ష్యం. కేంద్ర ప్రాయోజిత పథకాలు ఉంటాయి రాష్ట్రాలకి. అంటే ఏ రాష్ట్రం చొరవ తీసుకుని ఆ మంత్రిత్వ శాఖలు ఇదిగో ఇక్కడ మనకి ఈ పాలసీ టేకప్ చేస్తే ఇది మనం తొందరగా అందిపుచ్చుకుంటే రాష్ట్రానికి మంచి జరుగుతుంది, ఇన్ని సబ్సిడీలు వస్తాయి, మిగతా రాష్ట్రం వెళ్లేలోపే మనం దీన్ని కొంచెం క్యాచ్ చేయొచ్చు అని చొరవ తీసుకుని అధికారులతో సమన్వయం చేసుకుని లేకపోతే అధికారులు మంత్రులు చెప్పి వెళ్ళాలి. అది చేయట్లేదు. ఆ నిధులు మురిగిపోతుంటే దాన్ని కూడా సీఎం క్లాస్ పీకారు. అలాగే క్షేత్రస్థాయి సమస్యలు ఉంటాయి, వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిదా? ఇంకప్పుడు క్యాబినెట్ ఎందుకు? నిన్న ఆయన అదే అన్నారు, అన్నీ నేనే పర్యవేక్షించాలంటే ఎక్కడవుతుంది? సమయం ఉన్నది 24 గంటలు కదా ఒక రోజులో. ఆయన 18-18.5 గంటలు పనిచేస్తారు. అధికారులతో మాట్లాడితే వాళ్ళు చెప్తారు, అక్కడ మీటింగ్ అయిపోయి మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ ఇంకొక ఇష్యూ ఏదో వస్తే ఆ కారు దగ్గరే 20 నిమిషాలు, అరగంట సేపు మళ్ళీ మాట్లాడు. అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకో అరగంట సేపు మాట్లాడు. అంటే అర్ధరాత్రి దాకా పనిచేసి మళ్ళీ పొద్దున్నే బ్రీఫింగ్లు తీసుకున్న దగ్గర నుంచి మళ్ళీ ఇంకో 18 గంటలు పనిచేస్తూ ఉంటే ఇంకా 40-50 గంటలు కావాలి అన్నీ ఆయనే పని చేయాలంటే. అయినా కూడా అవ్వవు. అసలు ఎందుకు చేయాలి? క్యాబినెట్ ఎందుకు? ఈ ఎమ్మెల్యేలు ఎందుకు? ఈ వ్యవస్థలు ఎందుకు? పంచాయతీ కార్యదర్శులు ఎందుకు? సర్పంచులు ఎందుకు? అసలు అధికారులు ఎందుకు? అంటే సమయపాలన దగ్గర నుంచి కేంద్రం దగ్గరికి వెళ్ళి ఆ నిధులు తెచ్చుకోవాలి మురిగిపోకుండా అనే దగ్గర నుంచి, క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యల దగ్గర నుంచి వాళ్ళ శాఖల పనితీరు మెరుగుపరుచుకోవడం. నాకు తెలిసి ఏ దేశంలోనూ ఏ రాజకీయ పార్టీకి లేనిది, ఏ ప్రభుత్వం చేయింది ఏంటంటే ఎవ్రీ ఫోర్ట్నైట్ అంటే ఎవ్రీ 15 డేస్కి మంత్రుల పనితీరు, ఆయా శాఖల పనితీరు, ఎమ్మెల్యేల పనితీరు మీద రిపోర్ట్ తెప్పించుకుంటారు ముఖ్యమంత్రి. దాని మీద మొత్తం డిజిటలైజేషన్ చేసి ఎవరికి రిపోర్ట్ ఇస్తారో లేదు నాకు తెలియదు, కానీ వాళ్ళని పిలిచి మాట్లాడతారు. ఇదిగో మీ శాఖలో ఇది ఉంది, ఇది లేదు, ఇక్కడ మెరుగుపరుచుకోవాలి, ఇక్కడ ఇది చేయాలి, అధికారులతో సమన్వయం ఎలా ఉండాలి అని. అలాగే ఎమ్మెల్యే ఎవరు బాగా పని చేశారు, ఎవరు బాగా పని చేయలేదు. ఇప్పుడు మొన్న లోకేష్ ఒక సందర్భంలో ఆయన కూడా అన్నారు ఓపెన్, ఇప్పుడు 80-90 మంది కొత్త మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు, ఇప్పుడు శిక్షణా కార్యక్రమాలు ఇస్తున్నప్పుడు వాళ్ళు కదా ముందుకొచ్చి ఇంకా మనం ఏం చేయాలి, ఎలా మెరుగుపరుచుకోవాలి అంటే ఆ కమిట్మెంట్ లేకపోతే రాజకీయాల్లో వాళ్ళ సొంత ఎదుగుదల పక్కన పెడితే వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు ఆయా నియోజకవర్గాలకి, మంత్రులైతే రాష్ట్రం మొత్తానికి. ఆ బాధ్యతను విస్మరిస్తే ఎలా? అందుకే ఈ నాయకులకి ఏమైంది అని పెట్టాను వాళ్ళు. నేను ఇంతకు ముందు కూడా మనం ఒకసారి ఎమ్మెల్యేల విషయంలో మాట్లాడాం, కానీ పెద్ద మార్పు వచ్చినట్టు ఏం కనిపించట్లేదు. అధికారం, పవర్ అనేది, పదవి అనేది బాధ్యతగా తీసుకోవాలి తప్ప దాన్ని ఎంజాయ్ చేయడానికో లేకపోతే ఆ పవర్ తోటి చూపించుకోవడానికో ఫోజులు కొట్టడానికో కాదు కదా. అలా అయితే చంద్రబాబు నాయుడు ఈ స్థాయికి వచ్చేవారా? 45 ఏళ్ళు 46 ఏళ్ల పాటు అప్రజాతంగా రాజకీయాల్లో కొనసాగేవారా? 4సారి ముఖ్యమంత్రి అయ్యేవారా? జాతీయ స్థాయిలో ఇంత పలుకుబడి సంపాదించేవారా? ఎవరినో అక్కర్లేదు, ఆయన్ని మోడల్గా తీసుకుని పనిచేయచ్చు నాయకులు. ఎందుకని ఆ బాధ్యత తీసుకోలేకపోతున్నారు? ఎందుకని ఓనర్షిప్ తీసుకోలేకపోతున్నారు? షార్ట్ బ్రేక్ తర్వాత మాట్లాడదాం. ఇది ఎవరినో టార్గెట్ చేయాలనో లేకపోతే ఎవరినో ఏదో అనాలని కాదు. ప్రజలు నమ్మి బాధ్యత కట్టబెట్టినప్పుడు ఆ బాధ్యత ఫీల్ అవ్వకపోతే ఎలాగా? ముఖ్యమంత్రి ఆ బాధ్యత ఫీల్ అవ్వాలంటే ఎలా సాధ్యపడుతుంది అనే అంశం మాట్లాడదాం. షార్ట్ బ్రేక్.